చూపించుచున్నారు. పనులు కూడా మూడవ భాగంగా హెబ్రీయులకు రాసిన పత్రికలో నుంచి ఒక మాట, మన విశ్వాసమును గురించినటువంటి ఒక మాట మనకు తెలుసు. విశ్వాసమునకు కర్తయు, ఎన్నో అధ్యాయం అది? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూస్తూ మన పరుగు పందెం కడముట్టించాలా. 12 మొదటి నుంచి చూద్దాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడనైన యేసు వైపు చూచుతూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. కర్త అనే మాట ఈ చదువుకున్న అధ్యాయాలు ఈ వచనాల్లో మనం చూసాం. మీరు గమనించారో లేదు కానీ అవన్నీ ఇప్పుడు మీరేం గ్రంథం తీయొద్దు. మన నోటితోనే వాటిని పలుకుతూ మన హృదయంలోకి తీసేసుకుందాం. మొట్టమొదటిగా మన దేవుడు సృష్టికర్త. చెప్పండి, సృష్టికర్త. ఉపవాసంలో ఉన్నాను అందరూ తెలియాల్సిన అవసరం లేదు. ఒక ఉపవాసంతో ఖచ్చితంగా వచ్చిన వాళ్ళకి చెబుతున్నాను. నేనైతే ఉండలేదు కూడా, టిఫిన్ చేసే వచ్చాను. అయినను మనం దేవునికి మహిమ చెల్లించాలి. విశ్వాసమునకు కర్త అయిన దేవుడు మొట్టమొదటిగా ఆయనను మనం గణపరచవలసిన విషయం ఏంటంటే ఆయన సృష్టికర్త, ఆయన రక్షణకర్త, ఆయన ఆదరణకర్త, ఆయన నిరీక్షణకర్త, ఆయన విశ్వాసమునకు కర్త. 5 కర్తలనే చూద్దాం. అది సింపుల్గా ఎక్కువ మనం సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. మనం చదువుకున్న 15వ అధ్యాయంలో మాట చూస్తే నిరీక్షణ కర్త. ఆ నిరీక్షణ మనం ఎలాగ తీసుకోవాలంటే ఆ నిరీక్షణను ఎక్కువైన నిరీక్షణ, విస్తారమైన నిరీక్షణ మనం కలిగి ఉండాలంట. కలిగి ఉండాలంట. నిరీక్షణ మనకు ఉంటుంది. విశ్వాసులు అంటే ఏముంటుందో తెలుసా? నిరీక్షణ ఉంటుంది విశ్వాసులకి. నిరీక్షణ అంటే ఎదురు చూచుట. దేనికోసం ఎదురు చూస్తూ ఉంటాం? ప్రభు రాకడ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఆ ఎదురు చూపులోనంట ఆ నిరీక్షణ ఎలా ఉండాలంటే విస్తరించబడాలంట. నిరీక్షణ విస్తరించబడాలి. విస్తారమైన నిరీక్షణ మనం కలిగి ఉండాలంటే అందరూ చూపించడం. విస్తారమైన నిరీక్షణ మనం నేర్చుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఏదో కొంచెం నిరీక్షణ ఉందలే మాకు కూడా, విశ్వాసం ఉందలే మాకు కూడా కాదు. ఆ నిరీక్షణ ఎలా ఉండాలంట? విస్తరించబడాలి. ఆ నిరీక్షణ మనకి ఎంత విస్తరించబడుతూ ఉంటుందో అంత ప్రభువుకి సమీపస్తులుగా అయిపోతాం. విస్తరించబడాలి మన నిరీక్షణ. కొద్దిగా అయిపోకూడదు మన నిరీక్షణ. ఏదో చిన్న సమస్యంగానే ఆగిపోకూడదు. ఏ ఆటంకాలు వచ్చేటప్పటికి నిరీక్షణ కోల్పోయేవారుగా నువ్వు నేను ఉండకూడదు. నిరీక్షణ కోల్పోయేవారుగా మనం కరెంట్ ఉండా లేకపోయినా. నా పెళ్ళైన తర్వాత ఎప్పుడో వచ్చింది, పెళ్ళైన తర్వాతే వచ్చింది. 80లో 82 ఆ మధ్య వచ్చింది కరెంట్. 81 కరెంటు గురించి మనకు ఆలోచన వద్దు అసలు. ఈ కరెంటు ఉన్నా లేకపోయినా ఈ ఊపిరైతే ఆడుతుంది మనకు కదా. గాలి అయితే మనకు లోపలికి వెళ్తుందో చాలు. ఆ గాలి ఆగిపోతే మనం ఏమో చెప్పలేము. కానీ నిరీక్షణకర్త, విశ్వాసమునకు కర్త, సృష్టికర్త, రక్షణకర్త, ఆదరణకర్త, ఈ 5 విషయాలు మన హృదయంలో ఉంటే బైబిల్ గ్రంథంలో ఉన్న సారాంశం అంతా మన హృదయంలోకి వచ్చినట్టు. ప్రేమైన దేవుడు, ప్రేమ స్వరూపైన దేవుడు. అదే రోమీయులకు రాసిన పత్రికలో మరలా 2 వచనాలు ఒకసారి చదివినట్టే మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ శక్తితో మనం ఇవన్నిటిని పొందుకుంటాం. పరిశుద్ధాత్మ శక్తి 13:6లోన లేకపోతే 15 దానిలోనే ఉంటుంది చూడండి. చదువునానా కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకై నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను
ఉన్నటువంటి వాక్యం ఇది. దీవెనకరముగా నింపును గాక అన్నాడంటే ఇంకా ఇది ఫుల్ఫిల్ అయిపోయింది. ఇక దీవెనలు ఇచ్చేసాడు దేవుడు మనకి. మనం పొందుకుంటున్న నిరీక్షణకు ఆధారం, మన విశ్వాసానికి ఆధారం, ఆదరణకర్త అయిన దేవుడు, విశ్వాసములకు కర్త అయిన, సృష్టికర్త అయిన, రక్షణకర్త అయిన ఆ దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే నింపేస్తా ఉన్నాడు. దీవించేసేసాడు ఆల్రెడీ. దీవిస్తున్నాను, దీవిస్తాను అలా ఆల్రెడీ మనల్ని ఏం చేశాడు? దీవించేసేసాడు. ఆమేన్. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి ఇచ్చి నడిపించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసి మాకు అత్యంత ప్రియమైన ఆకాశము మహాకాశము పట్టసభ నిన్న నేడు రేపు కూడా ఏకరీతిగా మాట తప్పని మార్పు లేని సృష్టికర్తవయ్యా, మా నిర్మాణకుడువయ్యా, మా పోషకుడువయ్యా, మా జీవనాధారకుడువయ్యా, మా ఆరోగ్య ప్రదాతవయ్యా, మమ్మల్ని పోషిస్తున్న పోషకుడువయ్యా, పరమ భర్త